నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు విచ్చేశారు. ముందుగా వీరికి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పొంగూరు నారాయణను అందరూ చూసి నేర్చుకోవాలని, ఆయన ఇన్స్టిట్యూట్ లాగా రాజకీయం చేస్తున్నారని కొనియాడారు. నారాయణ సిస్టంలో గెలుపు తథ్యమని, నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే నారాయణను చూసి సిస్టం పెట్టుకుంటానని చెప్పారు. రాజకీయ నాయకులందరూ ఇలాంటి సిస్టం పెట్టుకుంటే అన్ని లీగల్, నో ఇల్లీగల్ అని పేర్కొన్నారు. ఒక సిస్టం క్రియేట్ చేయాలంటే అది ఒక నారాయణకే సాధ్యమని చెప్పారు. నారాయణ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని, ప్రజలకి సేవ చేసేందుకు వచ్చామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి గౌరవం లేదన్నారు. జగన్ సీఎం అయ్యాక మారిపోయాడని, అరాచక పాలన సాగించాడని ఆరోపించారు. మా ఇద్దరిని గెలిపించాలని, అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. అలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభకు నన్ను నారాయణ గారు పిలవడం, ఇది ఆత్మీయ సభ కంటే కూడా పరిచయ సభగా ఉంది. నాకు మీ అందరూ పరిచయాలు కావాల్సిన పరిస్థితి వచ్చే ఈరోజు ఈ సభని నా కోసంగా సార్ నారాయణ సార్ ఇది అరేంజ్ చేయడం చాలా సంతోషం. మీ అందరి ముందు ఉండి చూస్తుంటే నారాయణ గారు ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తున్నాడో అదే పద్ధతిలో ఎలక్షనరింగ్ కూడా చేస్తున్నాడు. మనందరం ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. ఈ సిస్టంలో కానీ మనం కానీ నేర్చుకొని ఫాలో అయితే నారాయణ సార్ చేసేది ఈరోజు ఖచ్చితంగా రేపు నేను ఒక ఎంపీగా కానీ మీరు గెలిపిస్తే ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఎప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ఇది సిస్టమ్. ఈ సిస్టంలో మంచి జరిగేదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెడ్డ చేయాలంటే ఇంతమంది పెట్టుకొని చేయాలంటే చెడ్డ చేయాలంటే చేయలేరు. మంచే చేస్తారు, మంచే జరగద్దు కూడా. ఈ సిస్టమ్ని మన అందరం ఫాలో అయితే సార్ ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు. ఇది ఒక ఇన్స్టిట్యూటే. మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్. నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్, నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్. మీరేమనుకోవద్దు జూనియర్స్ అంటున్నాను. బట్ మీ ఉండే ఎక్స్పీరియన్స్తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతులు చూస్తుంటే నేను ఆ మాట అనాల్సి వస్తుంది. బట్ చాలా మంచి సిస్టమ్. ఈ ఆత్మీయ సభకి పరిచయ సభ కానీ నన్ను పిలవడం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా, ఇది సిస్టమ్ ఫాలో కావాలా, ఈ సిస్టంలో మనం పోతే చాలా మంచిది. మనకు కూడా ఫ్యూచర్లో మంచి చేయొచ్చు. మనం మంచి చేయొచ్చు అంటే మంచి మనుషులను పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులున్నా మన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఈ సిస్టంలో మంచి నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియను సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు. మనందరికీ ఈరోజు నారాయణ గారిని చూస్తుంటే నేను 100% లాస్ట్ టైం ఎందుకు అట్లా జరిగిందో కానీ జరగకూడదు. మేబీ ఆ రోజు సార్ కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్లోకి రావడం, ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో అందరికంటే ఇప్పుడు ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి. అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా, ఎట్లా చేయాలనేది ఇందే నేర్చుకోవాలి. ఈరోజు
అందరితో కాంటాక్ట్లో ఉన్నాడు. దాదాపు 2800 మంది. ఇంత కార్లో వస్తూ ఉంటే ఈ మీటింగ్ గురించి ఏదో కనెక్ట్ చేశారు. టోటల్ ఆల్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు. నేను వింటా ఉన్నా. ఈ మీటింగ్కి వస్తున్నాము, అందరు నీకు చెప్పారా, అందరికి పలానా వాళ్ళకి చెప్పారా, పలానా వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటే సో నేను అడిగిన, ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? ఆల్ ఆర్ కనెక్టెడ్. నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు, మెసేజ్ వెళ్ళిపోతా ఉంది అందరికీ. ఇంతమంది రాగలిగారంటే ఇది చిన్న విషయం కాదు. జనరల్గా ఏమవుతుంది, ఒక ప్రోగ్రాం పెడతారు, పెట్టిన కాడి నుంచి అరే ఇంకా రాలేదే, వస్తారా రారా ఆ డౌట్ లేదు. ఎందుకంటే ఈ సిస్టంలో పోతా ఉంది, ఇదంతా సిస్టమే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం. వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం. ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, చేసుకున్న వల్ల ఇప్పుడు ఇది ఇంకా జరపడమే నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం. సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు. మళ్ళీ కూడా చెప్పాలా, మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం. ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంత మెజారిటీ అనేది అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుద్ది. మేబీ స్టేట్లోనే రికార్డు కావచ్చు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఇది నాకు కూడా యాజ్ అన్ ఎంపీ, నేను ఒక ఎంపీగా నాకు చాలా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తారు మీరందరూ. సో సార్ తత్వంలోనే మేము కూడా సేవ చేయడం తప్పక వేరే కార్యక్రమాలు ఉండవు. సార్ ఎంత చేస్తున్నాడో అదే సిస్టంలో మాది కూడా మేము సేవ చేయడం. సో మా ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లైఫ్లోకి రావడం కూడా సేవాభావంతోనే వచ్చాను. సో మీ అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం గెలిచి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోయేది మనమే. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం ఎట్లా. సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరికి కూడా చాలా ఇబ్బందులు పడి ఉండారు. ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో మనం నారాయణ గారిని గెలిపిస్తున్నారు. అట్లే నన్ను గెలిపిండి, మేము ఇద్దరం కలిసామంటే 100% సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి నేను చేయగలిగింది చేస్తాను. సార్ ఇక్కడ మీరందరూ చెప్పినట్టే డిప్యూటీ చీఫ్ మినిస్టరే అవుతారు కూడా. అతనికి ఉండే ఆ పట్టుదల, ఈ 15-20 రోజుల నుంచి సార్ని గమనిస్తున్నాను. ఈ నిమిషం ఇక్కడ ఉంటాడు, రెండో నిమిషం ఫోన్ వస్తుంది, సార్ నేను హైదరాబాద్ పోతున్నాను. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఎట్లా తిరుగుతున్నారు, ఎక్కడికి పోతున్నాడు, అసలు ఈ బాడీ ఎట్లా ఆ సిస్టంలో నడుస్తుందో అది భగవంతుడి ఇచ్చిన ఇదే అంతే. సో మీ అందరికీ కోరుకునేది ఒక్కటే, సార్ని గెలిపిండి, నారాయణ గారిని నన్ను గెలిపిండి. ఫైనల్గా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం. ఈరోజు జనరల్ సెక్రటరీ మన శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వేదిక పైన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత డివిజనల్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ, కంటెస్ట్ చేసిన వాళ్ళు, మరియు ఇక్కడికి వచ్చేసిన బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా మహిళా టీం, యంగ్ టీం, యూత్ అందరికీ నా నమస్కారాలు. ఎవరినైనా మిస్ అయిపోయింటే క్షమించండి. ఈరోజు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఒక చిన్న పిలుపు టెలికాన్ఫరెన్స్ ఈరోజు ఇంతమంది యాక్చువల్గా ఈరోజు పరిచయ కార్యక్రమం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు, మీకు అందరికీ తెలిసిందే.
వారిని మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేస్తానని పిలిచాను. వారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, ఎంతో కాలం నుంచి. ఆయన నిజంగా రాజకీయాల్లోకి డబ్బులు సంపాదనగా కావాల, సేవ చేయటానికి వచ్చారు. కేవలం సేవ, గౌరవం కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సేవ చేస్తామని, ఒక గౌరవం తీసుకుంటామని. కానీ ఆయనకి రెండు అలా సేవ చేయటానికి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వం తరఫున సేవ చేయటానికి లేదు. రెండవది ఆ పార్టీలో గౌరవం లేదు. ఆయన డిక్టేటర్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేటర్. ఆయన ఏది చెప్తే తినాలా. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన సరిగా చేస్తే మళ్ళా మరో ఛాన్స్ ఇస్తారు. ఇలాంటి ఛాన్స్ ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. అందుకని ఇతర రాష్ట్రంలో ఎక్కడ పట్టినా తెలుగుదేశం వస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీరు పేపర్లో చూస్తుంటారు. ఎంపీ సీట్లు ఎన్ని రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పారు. 25లో 20 నుంచి 25 వస్తుంది ఇచ్చారు. 20 ఖచ్చితంగా వస్తుంది. రాబోయే నెల రోజుల్లో 5 కూడా ఈ కూటమి కైవసం చేసుకుంటుంది. దీనంతటి కారణం అరాచక పాలన. ఆయన అరాచక పాలనే. 2014 నుంచి 2019 వరకు మీకు తెలుసు, మనం ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు నెల్లూరులో చేశాం. 1, 2, 3 5,200 చిల్లర కోట్లు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకురావాల నెల్లూరుకి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి తీసుకొచ్చేసాం. అయితే అన్ని పనులు 5%, 10% ఆగిపోయినాయి. అవన్నీ ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం. అయితే ఈ నేపథ్యంలో మనకు ఒక మంచి ఎంపీ ఉండాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా డెవలప్ కాలేము. అందుకే ఈరోజు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో కూడా అసోసియేషన్ అయ్యారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా, డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి, వాళ్ళ ఫండ్స్ కూడా కావాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని, నెల్లూరు సిటీని, నెల్లూరు 54 డివిజన్ మనం డెవలప్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలంటే మన నెల్లూరుకి మంచి ఎంపీ ఉండాలి. ఒక మంచి ఎంపీ ఉంటే మనం ప్రాజెక్టులు తయారు చేసి పెడితే ఆ ప్రాజెక్టులు కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఆ ప్రాజెక్టులు శాంక్షన్ చేయడానికి ఒక మంచి ఎంపీ కావాలి. అందువల్ల మనకు అదృష్టవశాత్తు ఒక మంచి ఎంపీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు కంటెస్ట్ చేస్తున్నారు. మనం ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా నెల్లూరుని అతి త్వరలో ఒక మంచి స్మార్ట్ సిటీగా, ఏదైతే దోమల్లి నగరం కావాలంటే ఏం చేయాలి? అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ప్రతి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? వినపడలా. నారాయణ సార్ని గెలిపించుకోవాలి, ఎంపీ గారిని గెలిపించాలి నారాయణ సార్ తోటే. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కేంద్రంలో మన యొక్క వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉండారు, గవర్నర్ వెంకయ్యనాయుడు గారు. ఆయనతోనూ అక్కడ ఉన్న ఎంపీలతోనూ కోఆర్డినేట్ చేసుకున్నా. అయితే మన నెల్లూరు సిటీకి అప్పుడు నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు.
అందువల్ల నాకు చాలా ఇబ్బందులు అయినాయి. అంటే ప్రతిసారికి నేను ఢిల్లీకి పోలేను కదా, ప్రతిసారి నేను ఢిల్లీకి పోయి అధికారుల దగ్గర కూర్చొని అక్కడ మినిస్టర్ దగ్గర కూర్చొని ఫైల్స్ క్లీన్ చేయించుకోలేము. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్యనాయుడు గారిని బట్టి కొంతవరకు నాకు సమయం సేవ్ అయింది. అయితే ఒక మంచి ఎంపీ కానీ ఉంటే, ఒక మంచి ఎంపీ ఉంటే మన పనులు సులభం అవుతాయి. రాష్ట్రాల నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మన నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎన్ని లక్షల మెజారిటీ ఎంపీకి? వినబడలేదు. 5 లక్షల మెజారిటీ తగ్గించకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రోచర్ని యాక్చువల్గా ఫస్ట్ రిలీజ్ చేస్తారు. బ్రోచర్ని అది రిలీజ్ చేసిన మళ్ళీ మాట్లాడతాను. 228 డివిజన్లు ఉన్నాయి, 245 బూతులు ఉన్నాయి. ఎలక్షన్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్ బూత్ వైజ్ ఇస్తారు. అందువల్ల ప్రతి బూత్ని స్ట్రాంగ్ చేసుకోవాలని నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, ప్రెసిడెంట్స్కి, వైస్ ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీస్కి కంటెస్ట్ చేసిన వాళ్ళకి చెప్పడం, ఆ స్ట్రక్చర్ని చాలా షార్ట్ పీరియడ్లో మనం స్ట్రెంథన్ చేసుకున్నాం. ఖచ్చితంగా అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు, నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. నేను మీ అందరూ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏ కార్యకర్తలు అయితే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారో ఒక్కరిని కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఏం చేయాలో 100కి 100 పాలు చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, ఈరోజు నారాయణ గ్రూప్లో 28 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ నెల పిఎఫ్, టీడీఎస్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డులు వాళ్ళు 1,00,000 మంది ఈరోజు ఉన్నారు. కాబట్టి నాకున్న ఈ కార్యకర్తలు 2,500 మందిని వాళ్ళ మంచి చెడ్డ చూడటం నాకు పెద్ద ఇబ్బంది కాదు. నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదు, మీ అందరూ తెలుసు. 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా చేసిన మాటలు చెప్పలా, చేతలతో చేసి చూపించాను. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా మరొక విషయం, ప్రత్యేకంగా మహిళలకైతే అనేక పథకాలు, కేంద్ర పథకాలు ఉన్నాయి. కేంద్రంలో పథకాలు అనేకమైన పథకాలు ఉన్నాయి. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి 7వ తరగతో, 5వ తరగతో, 10వ తరగతో, ఇంటర్మీడియటో, డిగ్రీయో, వాటిని బట్టి అనేకమైన పథకాలు ఉంటాయి. 1, 2 కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అదేవిధంగా జెంట్స్ కూడా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, చదువు అంటే పెద్ద చదువులు వెళ్ళలేదు, 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి అది చదివినా అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను తెచ్చుకుంటాం. ఆ పథకాలన్నీ సులువుగా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వినపడలా? ఎంపీని గెలిపించుకోవాలి. ఎంపీని గెలిపించుకుంటే అనేకమైన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను మరోసారి చెప్తున్నా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ గారు అనేక పథకాలు ఇచ్చారు. నేను అవన్నీ స్టడీ చేసి పెట్టున్నాను, అవన్నీ స్టడీ చేస్తున్నాను. అటు రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం షేరు, కొన్ని కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. వాటిలన్నిటినీ తీసుకొస్తాం, ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎటువంటి అంటే మీరు ఎవ్వరు కూడా నేను మాటలు చెప్పడం కాదండి, మీకు అందరూ తెలుసు. తర్వాత కరోనాలో ఏం చేశారని ఒక నాయకుడు నెల్లూరులో మాట్లాడారు. కరోనాలో ఏం చేసాం, 1.5 year
నారాయణ మెడికల్ కాలేజీ మొత్తం కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేశాం. హ్యాండ్ ఓవర్ ఆర్డర్ చేశాం. నెలకి 10 లక్షల రూపాయలు 10 కోట్ల రూపాయల జీతాలు మేము చెల్లించాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నెలకి 10 కోట్ల రూపాయలు డాక్టర్లకు జీతాలు చెల్లించాం. ఫ్రీగా కలెక్టర్కి ఇచ్చాం. అంతకంటే ఏం చేయాలి? రోజు 1300 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కరోనా. అంతకంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళు చేసేది ఎంత, చెప్పుకునేది కొండంత. నేను అలా చెప్పుకోను. అందువల్ల మీ అందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు అంటే ఒకప్పుడు నాకు పేరు ఉండింది. 2014 నుంచి 19 దాకా నారాయణ సార్ మా పేరు పెట్టి పిలవడు, మమ్మల్ని రికగ్నైజ్ చేయడని. ఇప్పుడు చెప్పండి నేను అందరినీ మెజారిటీని చక్కగా పేర్లు పెట్టి పిలుస్తుండా. చాలా హ్యాపీగా ఉంటారు. నేను కూడా హ్యాపీ. 2014 నుంచి 19 అంటే నేను ఇక్కడ కంటెస్ట్ చేయాల, అందువల్ల నేను యాక్సెస్ పెట్టుకోవాలా. శ్రీధర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చాను. ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే కార్యకర్తలు ఉండారో వాళ్ళందరితో యాక్సెస్ పెట్టుకోవటం నా బాధ్యత. నేనే పెట్టుకుంటాను. మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా అత్యధిక మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించండి. అత్యధిక సీట్లు ఓట్లు ఖచ్చితంగా నెల్లూరు మనం డెవలప్ చేసుకుంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడే ముందు ఒక్క నిమిషం. వేణుమాధవ్ బీసీ సంఘాల అధ్యక్షుడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ముందు అందరికీ ఎవరో మాట్లాడొద్దు దయచేసి. నారాయణ గారికి ముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నా. పార్టీ కోసం ఒక పునాది ఏర్పరిచి నారాయణకి ఇస్తే ఆయన దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎంతో చేసి మీ ముందుకు వచ్చారు. ఈరోజు తెలుగుదేశం ఎంతో బలపడింది. దాని దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం ఒక అదృష్టం. దానికి ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడో ఒకరిని తిడుతుంటా, ఒక విధవని. ఆయనే అనిల్ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అతను ఏదో చేష్టాలు చేయకుంటే ఈయన రాడు సారు. అందుకని ఈ సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పంపించినందుకు మాత్రం ఆ యదవకి థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి కూడా మీ అందరి ముందు మనం చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ఒకటే మనం నేర్చుకోవాలి, రాజకీయం చేయాలి, రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో గెలవాలి, రాజనీతి చేయాలి, రాజకీయం చేయాలి. అంతేకాని వ్యక్తిగతంగా ఏదో మాట్లాడి ఎవరో చెప్తే మాట్లాడి వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలని చూస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఏ రోజుకైనా చూస్తాడని చెప్పి మనం చేస్తున్నా. మరి రూప్ కుమార్ గారు చెప్పారు మనం క్షమించమని. క్షమించాల్సిన అవసరంలా. పార్టీలో నువ్వు చేరిన రోజు నేను క్షమించే పార్టీ చేరుకుంది. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో పేరు చెప్పింటే కూడా బాగుండేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మీ అందరి ముందు. ఎందుకంటే ఆ రోజు నీ టిక్కెట్లో నా హ్యాండ్ ఉంది, నీ గెలుపులో నా హ్యాండ్ ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నువ్వు కౌన్సిలర్ ఎప్పుడు రాజకీయాల్లో ఒకరోజు కపిల్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళా. ఒక వీడియో వస్తుంది, నాకు దాన్ని ఎట్ట పెట్టేది కూడా తెలియదు. రేవతి పెట్టి వినమన్నా, అది నేను చెప్పను, మీరంతా వినే ఉంటారు. నేనేం తప్పుపడ్డాలా, నేనేం భయపడలా. ఎందుకంటే నేనే తప్పు చేయను. నన్ను నమ్మేటటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక సింహం ఉంది. ఎవరా సింహం? ఆ సింహమే ఆ కష్టం నుంచి నన్ను కాపాడిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా తమ్ముడు తప్పు చేయడు, నా తమ్ముడు అటువంటి కాదు అని మాట్లాడింది ఒక బాలయ్య మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరి ముందు రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి, నేను చేయగలను, నేను కూడా ఎన్నో చేయగలను, నాకు చేతొచ్చు. కానీ పరిధిని మించి ఎప్పుడు రాజకీయం చేయలేదు. పోరాటం చేశాను. అర్ధరాత్రి మా ఇంటి మీద 200 మంది వస్తే
మిద్ది మీద మనుషులు ఉన్నారు. మా భార్య నా కూతురు ఎదుర్కొన్నారు. అప్పుడు నా కొడుకు డాక్టర్గా అపోలోలో ఉన్నాడు. 100 మందిని 200 మందిని వాళ్ళు ముగ్గురే దాని జవాబు చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోవచ్చు, మహా వాళ్ళే ఓడిపోయారు, మన ఒక లెక్క కాదు. నేను ఒకటే చెప్తున్నా, మనకు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు మంచి ఎంపీ అభ్యర్థి, నీతి నిజాయితీ అభ్యర్థి ఈరోజు మన ముందున్నాడు. అదే రకంగా మనకి నెల్లూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించి దోమలు లేని నగరంగా చేయాలని 43,000 ఇల్లు తెచ్చి అనేక పార్కులు కట్టించి అనేక సంఘం నుంచి మంచిగా తెప్పించి అన్ని ఆపేసేదా నీళ్ళు తెచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు మన ముందున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇద్దరు ఉండడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి వ్యక్తులు దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదే అంతేగాని లాస్ట్కి ఏమైంది, నేను చెప్పేవాడికి అనిల్కి, ఒరే నాయన నువ్వు నారాయణ తిట్టబాకు, నారాయణ అంటే దేవుడు, నువ్వు ఇబ్బంది పడతావురా అని చెప్పా. దమ్ముంటే నేనే పోటీ, నువ్వు దమ్ముంటే పోటీ చేయరా అంటే సాయంత్రం మళ్ళీ వాడే నేను పోటీ చేస్తా రాసుకో అంటూ ఆయన తోడ కొట్టి ప్యాంట్ ఉడిపోయింది. నేనే పోటీ చేస్తా మీసం తిప్పాడు, మీసాలు ఉడిపోయి 3 జిల్లాల అవతలకి వెళ్ళిపోయినాడు. మరి ఆ 2 లక్షలతో ఓడిపోతాడో 3 లక్షలతో ఓడిపోతాడో అది లేదు. నా మిత్రుడు సేనే చెప్పాలనుకున్నా, అతను నెల్లూరులో ఓడిపోయే వరకు డ్రెస్ మార్చున్నాడు. నువ్వు డ్రెస్ మార్చొచ్చు, ఎందుకంటే నెల్లూరు నుంచి వెళ్ళిపోతే ఓడిపోయినట్టే సేనయ్య, అది గుర్తుపెట్టుకోబోతా. నువ్వే జ్ఞాపకం వచ్చావు నా గురించి చెప్దామని. అలాగా ఈ రాష్ట్రంలో సర్వనాశనమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరులో సర్వనాశనమైన నెల్లూరు, ఈ రెండు బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి. అదే రకంగా నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి నెల్లూరుకి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలని చెప్పి మీ అందరి ముందు నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాని రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు వెళుతుంటారు, కానీ ఈ నెల్లూరు నగరాన్ని బాగుపరచాలి, దోమలు లేని రాజ్యం చేయాలి, ఒక్క టాయిలెట్లో వచ్చే నీళ్లు కానీ అంట్లు నీళ్లు కానీ ఒక్క బొట్టు కూడా బయట రాకూడదు, లోపలికి వెళ్ళాలనే ఆశయం ఆ రోజు నారాయణ గారిని ఎవరు అడిగారు? ఎవరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అడిగారా? మీరేమైనా అడిగారా? పెద్దగా చెప్పండి, మీరు అడిగారా? అదే సంఘం నుంచి మంచిలు తేవాలని అడిగారా? 43,000 కావాలని ఇల్లు అడిగారా? ఎవరో అడగకుండానే బ్రహ్మాండమైన ఇల్లు తెచ్చి మనకు కట్టిస్తూ పెడితే ఈరోజు సంఘం నీళ్ళు తేలేకపోయాడు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ పరిపాలనలో ఈ రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కిపోయింది. మళ్ళీ ముందుకు తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రావాలంటే యువత ముందుకు రావాలి. యువత కమిటీలు వేశారు నారాయణ గారు. యువత అంటే 50 మంది యువత గెట్టోళ్ళు ఉంటే ఈ దేశాన్ని వెళ్తామని చెప్పి స్వామి వివేకానంద చెప్పిన మాట నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే యువత అనుకుంటే ఈ ప్రపంచంలో నలుదిక్కులు ఆపేయగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రి ఎక్కించగలరు, యువత అనుకుంటే ప్రధానమంత్రిని దించగలరు. యువ శక్తి అట్లాంటిదని చెప్పి నేను మనం చేస్తాను సోదరులారా. అదే రకంగా మా చెల్లెళ్ళు ఆడపడుచులు ఓటేస్తే ఒక సైడే వేస్తారు. ఏముంది, మధ్యాహ్నం వంట అయిపోగానే మీ ఇంట్లో ఏం కూర, మా ఇంట్లో ఏం కూర అక్క ఈ మాట్లాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి మనం ముంచాడు, ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు నూకాడు, ఈసారి వాడిని ముంచేద్దాం అని మాట్లాడుకునేది మీరే, ఓట్లు వేసేది మీరే. నెల్లూరులో నారాయణ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ తెస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షలతో గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఇది మన బాధ్యత. మన పార్టీ తెలుగుదేశం పార్టీని మట్టు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, ఎన్నో కేసులు పెట్టారు. నా మీద 64 కేసులు ఉన్నాయి, ఎన్నో ఎదుర్కొన్నాం. కనీసం
జగన్మోహన్ రెడ్డి తిట్టే రోజులు కొంతమంది భయపడితే పార్టీ ఓడిన 3వ రోజే నా మా మొగుడి దగ్గర పోయినట్టు నేను రోడ్లోకి వచ్చిన వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని తీసుకొని ఇళ్లలో బతిలాడి మీ కార్యకర్తల మొదటి నుంచి కష్టపడిన మీ కార్యకర్తలందరికీ మరొక్కసారి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఈ పార్టీని కాపాడింది మీరు, రేపు గెలిపించేది పోయేది మీరు, నారాయణ గారిని మంత్రి చేయబోయేది మీరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ చేయబోయేది మీరు. అందుకే గట్టిగా పనిచేయమని కోరుతూ ఒక్కసారి ఎన్టీ రామారావు గారికి వినపడాలి. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం. నమస్కారం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.